ఇవాళ 93,511 శాంపిల్స్ టెస్ట్ చేస్తే 8,766 మంది పాజిటివ్, అంటే ఓవరాల్ పాజిటివిటీ రేటు 9.37. 67 మంది గత 24 గంటల్లో కోవిడ్ వల్ల మృతి చెందారు. అయితే ఓవరాల్ కోవిడ్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి మనం చూస్తున్నట్లయితే ఇవాళ మనం 2 కోట్ల శాంపిల్స్ టెస్ట్ ఫిగరు దాటాం. ఆల్ పుట్ టుగెదర్ ఇప్పుడు వరకు 2,39,764 శాంపిల్స్ మనం ఆంధ్ర రాష్ట్రంలో టెస్ట్ చేశాం. మీరందరికీ తెలుసు, అంటే స్టార్టింగ్ నుంచి ఏపీలో కంపేర్ టు ఆల్ ఇండియా ఫిగర్స్ ఈ టెస్ట్ పర్ మిలియన్ ఏదైతే ఉందో అది భారతదేశం యావరేజ్ మీద చాలా ఎక్కువ స్టార్టింగ్ నుంచి టెస్టులు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఓవరాల్ ఫిగర్ రఫ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం దాదాపు 3.75 lakh పర్ మిలియన్ టెస్ట్ చేస్తే ఇండియా యావరేజ్ అరౌండ్ 2.67 lakhs per test per million. సో ఏదైతే ఇప్పుడు మనం ఈ 2,39,764 టెస్టులు చేశాం, దాంట్లో ఇప్పుడు వరకు క్యూములేటివ్ 17,79,773 మంది టోటల్ కోవిడ్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి పాజిటివ్. దీంట్లో 16,64,082 మంది రికవర్ అయ్యారు. టోటల్ డెత్స్ స్టార్టింగ్ నుంచి మనం చూసుకున్నట్లయితే 11,696. సో ఇవాళ ఓవరాల్ యాక్టివ్ కేసెస్ సంఖ్య మనం చూసుకుంటే 1,03,995 మంది టోటల్ ఇవాళ యాక్టివ్ కేసెస్ ఉన్నట్లు. ఈ యాక్టివ్ కేసెస్ సంఖ్య పీక్ సమయంలో దాదాపు 2,11,554 ఉండేది, ఎప్పుడు 17 మే. సో ఆ తర్వాత ఎప్పుడైతే కొంచెం కేసుల సంఖ్య తగ్గించడం ప్రారంభమైంది అప్పటి నుంచి ఈ యాక్టివ్ కేసు సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఇవాళ మొత్తం మీద 1,03,995 మంది ఆంధ్ర రాష్ట్రంలో టోటల్ కోవిడ్ పాజిటివ్ కేసెస్. ఈ 1,03,995 మందిలో 18,716 మంది హాస్పిటల్స్లో ఉన్నారు రాష్ట్రం అంతా. 9,707 మంది వివిధ కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉన్నారు. 75,572 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఇది టోటల్ పిక్చర్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కోవిడ్ కేసెస్ సంఖ్య ఇవాళ. అయితే ఏదైతే ఈ 75,572 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు, ఆ నెంబర్ కూడా బాగా తగ్గింది అంతకుముందు మీద. వాళ్ళకి మనం ఫోన్ల ద్వారా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం గత 1 నెల నుంచి జరుగుతూ ఉంది. మొన్న కూడా చెప్పాం మీకు. ఇవాళ ఈ ఉన్నటువంటి 75,000 మందిలో దాదాపు 23,755 మందితో డాక్టర్స్ ఎవరైతే ఈ 104లో రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళు అవుట్ గోయింగ్ కాల్స్ చేసి దాదాపు 23,700 మందితో మాట్లాడడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ 1/3 ఉన్నటువంటి హోమ్ ఐసోలేషన్లో కేసెస్ సంఖ్య చూసుకుంటే. అసలు ఇప్పుడు కూడా ఈ ఇన్కమింగ్ కాల్స్ తగ్గించిన, ఇప్పుడు ఇవాళ మనం 104 కాల్ సెంటర్లో ఇన్కమింగ్ కాల్స్ చూసుకుంటే 2,482. ఒకప్పుడు పీక్ స్టేజ్లో 3వ తేదీ 3rd మే 19,175 కాల్స్ వచ్చినాయి ఒకే రోజు. ఇప్పుడు ఆ కేసులు తగ్గిపోయాయి కాబట్టి ఓన్లీ 2,482 కాల్స్ ఇవ్వాలి.
అయితే ఈ కాల్స్ సంఖ్య ఇన్కమింగ్ కాల్ సంఖ్య తగ్గించిన డాక్టర్స్ రిజిస్ట్రేషన్ మన దగ్గర అది రోజువారీగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే చాలా మంది డాక్టర్స్ ఈ అవుట్ గోయింగ్ కాల్స్ చేసి ఈ హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి కేసెస్ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి సరైన సలహాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఉదాహరణగా ఇవాళ 5012 మంది డాక్టర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. దాంట్లో స్పెషలిస్ట్ 951 మంది ఉన్నారు. సో ఇంతమంది ఈ అవుట్ గోయింగ్ కాల్ చేసి ఈ పేషెంట్స్ ఆరోగ్య పరిస్థితి ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం ఇవాళ పాజిటివిటీ రేట్ మాట్లాడుతూ ఉన్నాం, 9.37 పాజిటివిటీ ఇవాళ. నిన్న అయితే ఇంకా తక్కువ ఉండేది 8.69. పీక్ స్టేజ్లో 16 మే 25.56% పాజిటివిటీ ఉన్నటువంటి రోజుల నుంచి, అదేవిధంగా 7వ తేదీ గత నెల రికవరీ రేటు చాలా తక్కువ, అంటే 84.32% ఉండేది. ఇప్పుడు కేసుల సంఖ్య తక్కువ వస్తూ ఉంది, రికవరీస్ ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి 84.32 నుంచి ఇవాళ 93.5% రికవరీ స్థాయికి రాష్ట్రం చేరుకుంది. సో ఓవరాల్ పరిస్థితి చాలా దీంట్లో ఇంప్రూవ్మెంట్ కనపడతా ఉంది. గత 3 రోజుల నుంచి కూడా 10,000 లోపే కేసులు వస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు చూసుకున్నా కూడా విశాఖపట్నం పాజిటివిటీ రేట్ ఓన్లీ 5.87, విజయనగరం 6.06, కర్నూలు 5.9, గుంటూరు 6.1, అట్లాగా చాలా జిల్లాల్లో ఇప్పుడు పాజిటివిటీ 5-6-7% రేంజ్లో వచ్చి ఉంది. అయితే ఇంకా రోజువారీగా అయితే మనం ఆక్సిజన్ ఇవన్నీ డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే ఫ్రీగా అవైలబుల్ ఉంది. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తా ఉన్నా, ఇవాళ మనం 590 టన్స్ అలొకేషన్ ఉన్నా ఓన్లీ 490 టన్స్ డ్రా చేసి జిల్లాలకి పంపడం జరిగింది. 497. ఇంకా మామూలుగా మీకు తెలిసిన విషయమే, మ్యూకోర్మైకోసిస్ కేసెస్ అది ఏ విధంగా ఉంది, పొజిషను ఎంత పెరుగుతూ ఉన్నాయి, దాని మీద ఆబ్వియస్లీ పబ్లిక్కి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సెకండ్ వేవ్లో ఇవి చాలా రాష్ట్రాల్లో పెరిగాయి కేసులు. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తమే చూస్తున్నట్లయితే టోటలు రిపోర్ట్ అయినటువంటి సంఖ్య 1955 కేసులు. ఈ 1955 కేసెస్కి గాను టోటల్ డెత్స్ 114. అంటే మొన్న నేను చూశాను, నేను ఈ టోటల్ డెత్స్ ఫిగర్ ఇస్తుంటే 1-2 పేపర్లు కావాలని చెప్పి మరి బై మిస్టేకు కోవిడ్ మరణాల కంటే మ్యూకోర్మైకోసిస్ మరణాలు ఎక్కువ అని చెప్పేసి చిత్రీకరించారు. నేను ఇచ్చింది టోటల్ డెత్స్ సిన్స్ బిగినింగ్. రోజువారీగా మన డేటా చూసుకుంటే గత 24 గంటల్లో మ్యూకోర్మైకోసిస్ వల్ల చనిపోయింది 5. బట్ స్టార్టింగ్ నుంచి 114 మంది. సో ఈ 1955 కేసెస్లో 114 మంది చనిపోవడం జరిగింది. ఇంకా చాలామంది ట్రీట్మెంట్ కూడా పూర్తి అయి బాగానే ఉన్నారు. ఓవరాల్ ఇవాళ యాక్టివ్ మ్యూకోర్మైకోసిస్ కేసెస్ 1301. సో ఈ 1300 ఒక కేసు, వీళ్ళకి ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం. అయితే అంతకుముందు నేను మీకు తెలియజేశాను, పొసకోనజోల్ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ బ్రహ్మాండంగా అన్ని జిల్లాల్లో ఉన్నాయి. చాలామంది దీంట్లో ఈ 1300 మందిలో పొసకోనజోల్ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ మీద ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అయితే ఎవరెవరికి అయితే ఎంఫోటెరిసిన్ బి అవసరం ఉందో, అంతకుముందు మనం దాదాపు 11,000 ఎంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్స్ సప్లై చేశామనేది మీ ద్వారా తెలియజేశాం. నిన్న సాయంత్రం మళ్ళీ 7,000 డోజెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేటాయించినటువంటి కోటా ప్రకారం మనకి
ఎక్కడైతే మనం పియూస్ ఇచ్చి ఉన్నామో ఆ డెలివరీ తీసుకోవడం జరిగింది. ఈ 7,000 డోసెస్ కూడా ఇవాళ అన్ని జిల్లాలకి పంపించాం. ఇంకా మొత్తం మీద ఇవాళ నుంచి కొన్ని జిల్లాలో నిన్న ప్రారంభించారు. అదర్వైజు ఈ 12th రౌండ్ ఫీవర్ సర్వే అనేది అన్ని జిల్లాల్లో ఇవాళ ప్రారంభించాం. అంతకుముందు జరిగేటువంటి ఏదైతే సెకండ్ వేవ్లో 6th to 11th రౌండ్ జరిగాయో ఓవరాల్ పిక్చర్ మనం చూసుకున్నట్లయితే టోటల్ మనం ఐడెంటిఫై చేసింది సింప్టోమాటిక్ కేసెస్ 2,72,250 ఎన్ని సింప్టోమాటిక్ కేసెస్ వివిధ రకాల సిమ్టమ్స్ చూసుకొని గుర్తిస్తే ఆ శాంపిల్స్ ఇవన్నీ టెస్టులు చేయడం జరిగింది. మొత్తం కలిపి పాజిటివ్ కేసెస్ దాంట్లో 33,262 పాజిటివ్ కేసెస్ ఉన్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. 12th రౌండ్ ఫీవర్ సర్వే ఇప్పుడు మనం ప్రారంభించాం.